లాస్ట్ 6 మంత్స్‌లో 2 ఇన్సిడెంట్స్ చూశానండి ఆర్టికల్స్. చాలా బాధేసింది. ఒకటి చెన్నైలో రీసెంట్‌గా జలుబు చేసిందని క్యాంఫర్ ఉన్న బాంబ్ అప్లై చేయడం వల్ల బేబీకి ఫిట్స్ వచ్చి నిజంగా బేబీ చనిపోవడం జరిగింది. అలాగే ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా నార్త్ ఇండియాలో కూడా ఇలాగే క్యాంఫర్ ఉన్న హోమ్ రెమెడీ వాడడం వల్ల బిడ్డకు చాలా ఇబ్బంది కలిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే హోమ్ రెమెడీస్ ఇప్పుడు ట్రెండ్ అండి. వర్షం పడిందా, జలుబు దగ్గు వచ్చేసిందా, ఇంటి దగ్గర హోమ్ రెమెడీ ఒక మైక్ ఒక మొబైల్ ఉందంటే చాలా ప్రతి ఒక్కరు ఒక హోమ్ రెమెడీ తయారు చేస్తుండ్రు. ఇది వాడండి ఎవరికి వాళ్ళు చెప్పడం వల్ల ఒకరు చూసి ఒకరు హోమ్ రెమెడీస్ తయారు చేయడము, ఇవ్వడము, అది ఇవ్వచ్చా లేదా అనేది తెలుసుకోకుండా ప్రచారం చేయడము, దానివల్ల నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధేస్తుందండి. ఈ వీడియో తల్లిదండ్రులకు చాలా చాలా ఉపయోగపడే వీడియో అండి. ఎందుకంటే కాఫ్ కోల్డ్కి హోమ్ రెమెడీస్ వర్క్ చేస్తాయా, ఏవి వాడాలి, ఏవి వాడకూడదు, ఎలాంటి వాడితే సేఫ్ పిల్లలకి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, తప్పకుండా చివరి వరకు చూడండి. నేను రీసెంట్గా చూశానండి ఈ ఇన్స్టాలోను యూట్యూబ్లోను హోమ్ రెమెడీస్ ఫర్ కాఫ్ కోల్డ్ పిల్లలకి అని కొడితే ఎన్ని రకాలు వచ్చాయి. ఒకరు ఆయిల్ తీసుకుంటారు, దాంట్లో కర్పూరం కలుపుతారు, కర్పూరం కలిపి చెక్క లవంగాలు ప్లస్ రకరకాలవన్నీ వేసి ఒక ఆయిల్ లాగా తయారు చేసి అది మర్దన చేయండి అంటారు. కొందరు తమలపాకులు అండి, తమలపాకు బాంబు పూసి అది వేడి చేసి కడుపు మీద పెట్టడము, ఆ తలకు వీపు మీద ముందర ఛాతి మీద పెడితే గల్ల కరిగిపోతుందని. కాఫ్ కోల్డ్కి రకరకాల వాడుతున్నారండి. కొబ్బరి నూనె లేకి లేదా ఆముదం లేకి రకరకాల కర్పూరం వేస్తారు. కొంతమంది ఈ కప్పరిల్లాకు అని ఉంటుంది, ఆ ఆకును కలిపి మిరియాలు వేయడం, అందుబాటులో ఉన్న ఆ కండిషన్స్, ఆ కల్చరల్ ట్రెడిషన్స్ బట్టి రకరకాలుగా చేస్తున్నారు. ఈ కాఫ్ కోల్డ్ అనేది ఇక్కడ మనకు మాన్సూన్ సీజన్స్లో వచ్చేటివి దాదాపుగా వైరల్ ఉంటాయండి. ఒక 5 to 7 days లోపల అవి తగ్గిపోతాయి. కోల్డ్కి అయితే మాత్రము నేను ముందు ఆల్రెడీ ఒక వీడియో చేశానంటే ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. కాఫ్ కోల్డ్కి కూడా నేను వీడియో చేశాను, హోమ్ రెమెడీస్ సేఫ్ అవి ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్తాను. ముక్కు బ్లాక్ అయినప్పుడు సెలైన్ నాసల్ డ్రాప్స్ వాడితే సరిపోతుందండి. లేదు కొద్దిగా ఎక్కువగా ముక్కు బ్లాక్ అవుతుందా, మనకు మ్యూకస్ సక్కర్తో ముక్కులు క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇంకా బెస్ట్ అనుకోండి స్టీమ్ ఇన్హలేషన్ అండి. మరి అట్లా దగ్గర పెట్టకండి, దూరంగా మనకు స్టీమ్ ఇన్హలేషన్ పెడితే కొద్ది వరకు రిలీఫ్ వస్తుంది. లేదు ఎక్కువగా పచ్చగా వచ్చి బ్లాక్ అవుతుందా, ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అలాగే కాఫ్ కూడా అంతే. చిన్నపిల్లలకి పురుగుడు హోమ్ రెమెడీ అంటే ఏం లేదు, చిన్న హనీ అండి. అబోవ్ అనేది 2 నెలల్లో చిన్న మనం వాటర్ తీసుకొని వాటర్లోకి అల్లం వేసి కొద్దిగా ఉడకబెట్టి ఆ అల్లం తీసేసి, మరీ ఎక్కువ అల్లం అంటే అల్లం మొత్తం వేయకుండా కొద్ది వరకు అండి స్లైట్గా వేసి దాంట్లో కొద్దిగా తేనె ఒక స్పూన్ వేసుకొని 3 times తాపిస్తే సరిపోతుంది. సూప్ తాపినా మంచి వామ్ సూప్స్, గంజి ఉంటుంది, గంజి వేడి తాపినా సరిపోతుంది. హాట్ వాటర్ ఇచ్చినా సరిపోతుంది. హాట్ ఎన్విరాన్మెంట్ ఇంకా బెస్ట్. ఈ రెండింటికి కాఫ్ కోల్డ్కి బేబీ రూమ్ హ్యూమిడిఫైయర్స్ ఉన్నాయండి, అది వాడండి సరిపోతుంది. అంతేగాని ఈ క్యాంఫర్ ఉన్న వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, ముక్కులు పూర్తిగా బ్లాక్ అయిపోయినా, దొక్కలు ఎగరేస్తున్నా, విపరీతంగా దగ్గుండి బిడ్డ యొక్క ఫీడింగ్ తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, రాత్రి నిద్ర కూడా ఇబ్బంది కలుగుతున్నా, ఫీవర్ అనేది ఎక్కువగా ఉండి దొక్కలు ఎగరేస్తున్నా, ఖచ్చితంగా డాక్టర్ని కలిసండి. అనవసరంగా ఇలాంటి హోమ్ రెమెడీస్ వలన లాభం కంటే నష్టం ఎక్కువ.